మీరు చెప్పండి నందు గారు, అంటే ఎరన్ యాంకర్, హోస్ట్ గా చేశారు, కమెంటేటర్ గా చేశారు, యాక్టర్ గా, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా. సో ఇన్ని క్యాప్స్ అసలుకి ఎలా మేనేజ్ చేశారు అండ్ ఎలా అనిపిస్తుంది కొత్త ప్రొడ్యూసర్ గా? ఇన్ని క్యాప్స్ ఎలా మేనేజ్ చేశాను అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే చాలా చాలా విపరీతమైనటువంటి గౌరవం అండ్ పిచ్చి. నేను ఒక నైట్ అంతా కూర్చొని పొద్దున్నే మళ్ళీ వచ్చేస్తారు. సో హీ రన్స్ ఆల్ ద డే. మేనేజ్ చేయటం అంటే ఇష్టమైనదే కదా, ఇష్టపడుకుంటూ చేసావు. ఇష్టమైన పని చేయటంలో ఒక సంతోషం ఉంటుంది. ఒక పాత పాట ఉంది కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు గీత గారు పాడారా? పాడుతూ ఉంటారా? చెప్తున్నా, నా నా ఫీలింగ్ అది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. సో నేను చేసే ప్రతి దాంట్లో నేను ఆడుతూ పాడుతూ నా బెస్ట్ని సంతోషంగానే చేసుకుంటూ ఉంటాను. ఏదో బోర్డన్గా ఏదైపోతుంది, కోపం, ఫ్రస్ట్రేషన్ అలా ఉండను. పని చేస్తుంటా, విపరీతమైనటువంటి పని ఉంటుంది, కానీ ఖచ్చితంగా చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా ఒక జోన్లో చేస్తాను. చేసేది వారైనా నవ్వుకుంటూ బుల్లెట్లు దింపుతూ ఉంటాను. అండ్ నిర్మాతగా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, ఫీల్ అయ్యేటటువంటి టైం లేకుండా ఉంది. అది చెప్పగలుగుతాను ప్రస్తుతానికి. ఆ టైం ప్రస్తుతం సినిమా రిలీజ్, నిర్మాతగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. చాలా రకాలుగా అన్ని విభాగాల్లో నేను నాదంటూ నా దగ్గర నుంచి QCI ముందుకు వెళ్ళాల్సిన పనులు చాలా ఉంటాయి. సో ప్రమోషన్స్ చేసుకుంటూ, నెక్స్ట్ ప్లాన్స్ ఏం చేయాలి అని చేసుకుంటూ, చేసిన వాటి QCs చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఫీల్ అయ్యేంతటువంటి అవకాశం అయితే ప్రస్తుతం లేదు. పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంతే. మీ మూవీ రాణా దగ్గుబాటి గారు చూసారా అండి? ఆఫ్ కోర్స్, మరి ఎలా కొంటారు ఇన్ని డబ్బులు? అంటే సురేష్ బాబు గారు కాదు, స్పిరిట్ కూడా. ఎవరు చూసారు ఫస్ట్? సురేష్ బాబు గారు చూశారు. ఓకే. సురేష్ బాబు గారు చూసి వెంటనే సినిమాని నెక్స్ట్ డేనే మమ్మల్ని సైన్ చేశారు. సురేష్ బాబు గారు చూసిన తర్వాత సురేష్ బాబు గారు ఆన్ బోర్డ్ వచ్చేసారు. రామానాయుడు కాంపౌండ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీం ఏం చేశారంటే, సినిమా చూసిన తర్వాత అంతా ఈ సినిమాకు ఉన్నటువంటి వైబ్ ఏదైతే ఉందో అది రానా దగ్గుబాటి అన్నగారికి ఉన్నటువంటి వైబ్తో మ్యాచ్ అవుతుంది. సో కరెక్ట్గా ల్యాండ్ చేయాలంటే రానా అన్న ఎంటర్ అవ్వాలి. సో రానా అన్న చూశారు. రానా అన్న వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, లెట్స్ ల్యాండ్ దిస్ నందు, విల్ డూ ఇట్. రానా అన్న ఒక మంచి మాట చెప్పారు. ఒకరోజు నేను మ్యూజిక్ సెట్టింగ్స్లో ఉన్నాను, రీ రికార్డింగ్ జరుగుతుంటే, నందు నేను సినిమా చూశాను, చాలా బాగుంది సినిమా, దీన్ని ఫుల్ పొటెన్షియల్కి తీసుకెళ్లే బాధ్యత ఉంది మీ మీద. సో దీని హిట్ వేరు, బ్లాక్ బస్టర్ వేరు. హిట్ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలంటే దీని ఫుల్ పొటెన్షియల్కి నువ్వు పుష్ చేయాలి. టీం అందరూ, మీరు అందరూ కలిసి గట్టిగా చేయండి, నేను వెనకాల నుంచి ఉంటా అన్నారు. అండ్ దే యు గో, స్పిరిట్ మీడియా. మా వెనకాల పవర్ ఉంది అని చెప్పి 100%. బల్లాల దేవుడు లాంటి ఒక మనిషి నిల్చుని 6 అడుగుల 2 అంగుళాలు 6 feet 2 inches మ్యాన్ స్టాండింగ్ టాల్ ఫర్ సైక్ సిద్ధార్థ రానా దగ్గుబాటి అన్న. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు రానా అన్న అండ్ సురేష్ సార్.